శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మరి పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడే ఉన్నారు. హనుమంతరావు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ చట్టాన్ని తీసుకురావడానికి తనదైన శైలిలో పోరాటం చేసిన వ్యక్తులుగా ఈరోజు మన మధ్యలో ఉన్న తరుణంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఈరోజు పేదవారికి సంబంధించిన పథకం. ఇది పేదవారికి ఉపాధి కల్పించాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం. పేదవాడికి 2 పూటలు తిండి తినే విధంగా, ఈరోజు సమాజంలో గౌరవం ఉండే విధంగా, మొత్తం ప్రపంచవ్యాప్తంలో ఎక్కడ లేని విధంగా మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టే తరుణంలో ఎవరు పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి జాతిపిత మొత్తం యావత్ దేశానికే మరి పితామహుడుగా నిలబడ్డ స్వాతంత్ర సమరయోధుడు, అహర్నిశలు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన ప్రధానమైన వ్యక్తిగా మరి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా, మరి మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని విజయవంతంగా దాదాపు 20 సంవత్సరాలు ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టుకొని ఎవరికి కూడా ఉపాధి లేదు అని అనకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మన ప్రజానికానికి 2 పూటలు వారి సొంతగా పని చేసుకునే పని దినాలు కల్పిస్తూ, పని దినాలకు అనుకూలంగా మరి వారికి మరి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు వారి పేరిట మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు పెట్టి ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో